ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. గ్లోరీ టు గాడ్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నేను త్వరగా వస్తున్నానని వాగ్దానం చేసి మన కోసం త్వరగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరణదా, షాలోమ్, వందనాలు. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మీరు ఏదైనా కావచ్చు, శుభాలు ఏదైనా కావచ్చు. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. గత 4 నెలలు కాపాడి 5వ నెలలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. మే నెల 1వ తేదీ మనం ఉన్నాం. నూతన సంవత్సరం అంటేనే ఉన్నాం. త్వరగా రోజులు గడిచిపోయాయి. ఇంచుమించు సుమారు 120 రోజులు గడిచిపోయినాయి. 5వ నెలలో మనం ప్రవేశించాం. 4 నెలలు అయిన తర్వాత కోతకాలం వస్తుంది అని ప్రజలు మాట్లాడుకోవడం, లేకపోతే కామన్గా మాట్లాడుకునేవాళ్ళు అని యోహాను సువార్త 4వ అధ్యాయం ద్వారా గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. 4 నెలల తర్వాత ఇది కోతకాలం. ఇది మే నెలలో 5వ నెల. 5వ నెల అంతా కోతకాలం, తర్వాత కోతకాలం కాదని కాదు. స్పిరిచువల్గా, ఆత్మ సంబంధంగా ప్రతిదీ, ప్రతి నెల, ప్రతి వారం, ప్రతిరోజు కోతకాలమే. గత ఎపిసోడ్లో మనం ఆలోచించినట్టు మాటలు, పొలాలు రెడీగా ఉన్నాయి, కొనడానికి కాదు, కోయడానికి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక పొలము అమ్మబడింది. ఆ పొలంలో నిధి, నిక్షేపం దాచబడి ఉంది. ఇంకా చెప్పాలంటే లంకె బిందెలు అనుకోండి, ఇంకేదైనా ట్రెజర్ దాచబడింది. ఎవరో దాచుంచారు ఎప్పుడో సంవత్సరాల తరబడి. కానీ ఈ వ్యక్తి, ఈ రైతు దాన్ని కొనుక్కున్నాడు. దాన్ని కొనుక్కోవడానికి వెల చెల్లించాల్సి వచ్చింది. విస్తారమైన వెల చెల్లించాల్సి వస్తుంది. తనకు కలిగిందంతా అమ్మి వేశాడని మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూస్తున్నాం. ఇప్పుడు అది ఎందుకు చెప్తున్నానంటే, ఫీల్డ్స్ ఆర్ రెడీ. గ్రామాలు రెడీగా ఉన్నాయి, పట్టణాలు రెడీగా ఉన్నాయి, కాలేజీలు, క్యాంపస్లు రెడీగా ఉన్నాయి, వీధులు రెడీగా ఉన్నాయి. దేనికి? హార్వెస్ట్. దే ఆర్ రెడీ ఫర్ ద హార్వెస్ట్. ఆత్మలో చూడగలిగితే, ఆత్మలో చూడనంతకాలం రేపు మాపను వాయిదా వేస్తాం. ఆత్మలో చూస్తే ఇదే సమయం. ఆత్మలో ఉన్నది ఒకే ఒక సమయం. అదేంటంటే నౌ అనేటువంటి సమయం మాత్రమే, ఇప్పుడు అనేటువంటి సమయం. ఆత్మలో చూస్తే నిన్నటి గురించినటువంటి ప్రస్తావన నిన్న కాదు, నిన్న ప్రస్తావనలోకి లెక్కలోకి రాదు. ఆత్మలో చూస్తే రేపు అనేదానికి పెద్ద ప్రాముఖ్యత లేదు. కానీ ఈరోజు అనేదానికి నౌ ఈజ్ ద రైట్ టైం. నౌ ఈజ్ ఇంపార్టెంట్ వెన్ వి సీ ఇన్ ద స్పిరిట్. ఇప్పుడు అనేదానికి జనరల్గా ప్రాధాన్యత లేకపోవచ్చేమో, కానీ ఆత్మలో మాత్రం ఇప్పుడు అనేదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. గత ఎపిసోడ్లో యేసు ప్రభు చెప్పినటువంటి మాటను ఆధారంగా చేసుకొని పొలాలు సిద్ధంగా ఉన్నాయి. పొలాలు సిద్ధంగా ఉన్నాయంటే వేరే వాళ్ళ పొలాల్లో మేము ఏం చేస్తామండి అని అంటారేమో. దేవుడు, ఈ భూమి అంతా ఆయనదే. భూమియు దాని సంపూర్ణత యెహోవావే. ఈ పొలాలన్నీ ఆయనవే. ఈ మనుషులందరూ ఆయన వారే. గాడిదను, గాడిద పిల్లను కట్లు విప్పి పోనీయుడి. అది ప్రభువునకు కావలసి ఉంది. ప్రభువునకు కావలసిన మనుషులు బోల్డ్ మంది ఉన్నారు. నెల్లూరు నగరంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ప్రభువునకు కావలసిన వాళ్ళు ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. బోల్డ్ మంది ఉన్నారు. మనం రీచ్ అయింది కొద్ది మందినే. రీచ్ కావాల్సింది చాలా మందిని. లేదంటే వాళ్ళు చెప్పినట్టుగా, బయట వాళ్ళు ఉన్నట్టుగా కన్వర్ట్ అయిన వాళ్ళు కొద్ది మంది మాత్రమే. కన్వర్ట్ కావలసిన వాళ్ళు బోల్డ్ మంది. కన్వర్ట్ అయ్యి రీకన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కన్వర్ట్ అంటే నేను ఫిజికల్గా ఒక మతంలోంచి మరొక మతంలోకి రావడం గురించి మాట్లాడడం లేదు. ఇట్స్ అ కన్వర్షన్ ఆఫ్ ది హార్ట్. హృదయ మార్పిడి గురించి, హృదయ పరివర్తన గురించే కన్వర్షన్ అంటున్నప్పుడు నా మాటలేక ఉద్దేశం. ఇదేంటి కన్వర్షన్ జరగడం లేదంటున్నాడు, మళ్ళీ కన్వర్షన్ అంటున్నాడు ఏంటి అని మీరు సంశయించవద్దు. మన మాటలు కొద్ది జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి మాట ఏదో జనరల్గా మాట్లాడుకుంటూ వెళ్ళడం కాదు, కానీ మీ ముందు నిలబడుతున్నప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. ఎందుకంటే విమర్శకులు బోల్డ్ మంది ఉన్నారు. ఎటువంటి వాళ్ళు అంటే విమర్శకులు
కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి కూడా సిద్ధంగా ఉన్నవాళ్ళు. అంటే దేవుని కృపను బట్టి హీ మస్ట్ ఇంక్రీజ్, లేకపోతే ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమానికి దేవుడు మంచి విమర్శకులను ఇచ్చాడు, సద్విమర్శకులను ఇచ్చాడు, గుడ్ క్రిటిక్స్ని ఇచ్చాడు. అందుని బట్టి నేను ప్రభువు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఉంటారు బ్యాడ్ క్రిటిక్స్ కూడా ఉన్నారు, దుర్విమర్శకులు కూడా ఉన్నారు. ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు ఈ కలర్ డ్రెస్ అవసరమా, అది అవసరమా, ఇది అవసరమా, ఆ మాట అవసరమా, ఈ మాట అవసరమా, ప్రతిదాన్ని భూతత్వంలోంచి చూసే విధంగా ఉండేటువంటి వాళ్ళు. సరే, మనం వాటన్నిటిలోకి వెళ్ళలేదు. సమరయులు సిద్ధంగా ఉన్నారు. యూదుల్లో ఒక వర్గం వారు, అనగా ఉత్తర ఇశ్రాయేల్లోని యూదులు, అనగా గలిలయ ప్రాంతపు యూదులు రెడీగా ఉన్నారు. ఆయన్ని స్వీకరించారు, ఆయనతో ఉండడానికి, సహవసించడానికి, ఆయన పరిచర్యను పొందడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సమరయులు ప్లస్ గలిలయులు, దే ఆర్ ఓకే. కానీ వారు ఎవరంటే యూదులు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఏమైంది? వాళ్ళు స్వీకరించారని కాదు, వాళ్ళు రెడ్ కార్పెట్ పరిచారని కాదు, వారు ఆయనను తిరస్కరించేశారు. దే రిజెక్టెడ్ హిమ్, దే రిజెక్టెడ్ ద మెస్సయ్య. అభిషక్తుణ్ణి వాళ్ళు అంగీకరించకుండా అభిషక్తుణ్ణి అవమానపరిచారు. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో చెప్పినట్టుగా అభిషక్తుడు నిర్మూలం కావడానికి, 3 రోజులు నిర్మూలం కావడానికి, 3 రోజులు పడిపోవడానికి, 3 రోజులు సమాధిలో ఉండడానికి, అనగా మరణము తర్వాత పునరుత్థానానికి మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని గురించి నేను మాట్లాడు. అభిషక్తుడు నిర్మూలం కావడానికి, నజరేయుడు నిర్మూలం కావడానికి మానవులు 3 సంవత్సరాలకు పైగా పనిచేశారు. 3 సంవత్సరాలకు పైగా వారు పనిచేస్తే 3 రోజులు మాత్రమే ఆయన్ని నిర్మూలం చేశారు. కానీ 4వ రోజు ఆయన పునరుత్థానుడై లేచాడు. 4 రోజుల తర్వాత లాజరు తిరిగి లేచాడు. ఈయన 4వ రోజు అయితే ఆయన 5వ రోజు, 4 రోజుల తర్వాత. లాజరుకి ఈయనకి సంబంధం లేదులేండి. లాజరు లేపబడినవాడు, ఈయన లేచినవాడు. మనందరం లేపబడేవాళ్ళం, కానీ ఆయన ఒక్కడే లేచినవాడు, తనంతట తాను లేవగలిగినవాడు. ఆయన నక్షత్రం లాంటి వాడు, మనం గ్రహాలు లాంటి వాళ్ళం. హీఈస్ లైక్ స్టార్, బట్ వీఆర్ లైక్ ప్లానెట్స్. ఆ నక్షత్రాల సూర్యుని యొక్క వెలుగులో మనం స్వయం ప్రకాశలం కాదు. మనల్ని ఎవడో ఒకడు వెలిగించాలి, రగిలించాలి, మండించాలి, మనకు ఎవరో ఒకరు పంపు కొట్టాలి, లేకపోతే మనల్ని ఎవరో ఒకరు బూస్ట్ చేయాలి. మనంతటా మనం ఏది చేయలేని వాళ్ళం మనం. కానీ యేసు అలా కాదు, హీఈస్ డిఫరెంట్. సరే, ఏదేమన్నప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యూదులు మాత్రం ఆయన్ని రిజెక్ట్ చేశారు. యూదులు అంటే యూదులందరని కాదు, యూదయ ప్రాంతంలోని దక్షిణ ఇజ్రాయెల్లోని ప్రజలు ఆయన తిరస్కరించారు, ఆయన హింసించడం ఆరంభించారు. అందుకనే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా నిన్నటి ఎపిసోడ్లో ఒక కొడవలి పడింది, ఒక దేవదూత కొడవలి వేశాడు. కొడవలి వేశాడంటే కొడవలి కొయ్యడానికి పనికి వస్తుంది, కోతకాలానికి పనికి వస్తుంది. ఒకప్పుడు కలిసి పెరిగినటువంటి గోధుమలు, గురుగుల్ని పెరికి వేసి కట్టకట్టి ఈ కంకులన్నీ కోసి లేదా ధాన్యాగారంలోకి తీసుకుని వెళ్తారు. ఈ కట్టబడిన వాటిని కాల్చివేస్తారు అని వాక్య ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సమరయుల్లాగా గలిలయుల్లాగా ఉన్నట్లయితే పర్లేదు, కానీ యూదుల్లాగా తిరస్కరించి తిరుగుబాటు చేస్తూ ఉన్నట్లయితే మనం ఇబ్బందికి గురవుతాం అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 5th chapter verse 1. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. చాలండి. ఫ్రమ్ గ్యాలిలీ జీసస్ రిటర్న్ టు జెరూసలేం టు అబ్జర్వ్ one of the Jewish feast. యూదుల యొక్క ఒకగానొక పండగ, ఏకైక పండగ అని కాదు, ఒక పండగకి ప్రస్తావించబడలేదు పేరు. వాళ్ళ ప్రధాన పండగలైనటువంటి పెంతెకోస్తు పండగ కావచ్చు, పస్కా పండగ కావచ్చు, పర్ణశాలల పండగ కావచ్చు, ఎక్కువ పస్కా పండగ ఉండొచ్చు అన్నట్టుగా బైబిల్ పండితులు చెప్పారు. మనం దాంట్లోకి వెళ్ళలేదు. ఏదేమైనప్పటికీ ఒక పండగ వచ్చింది. యేసు ప్రభు యెరూషలేముకు తిరిగి వచ్చాడు.
మన టైటిల్ ప్రభువు పంపబడ్డం, యేసు పంపబడ్డం. యేసు వెళ్ళాడని కాదు, యేసు వెళ్ళడానికి కారణం ఏంటి? పంపబడ్డాడు. పంపబడకపోతే ఒకడు వెళ్ళలేడు. అన్లెస్ సమ్వన్ షుడ్ బి సెంట్, హీ కాంట్ గో ఆర్ షీ కాంట్ గో. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అదే రాయబడింది. ఒకడు పంపబడని ఎడల వాడు ఎట్లు పోవును? వాడు పంపబడితే ప్రకటిస్తాడు, ప్రకటిస్తే వింటారు, వింటే విశ్వసిస్తారు, విశ్వసిస్తే విజ్ఞాపన చేస్తారు. ఇక్కడ రాయబడిన మాటలు, యేసు వెళ్ళాడు, యేసు వెళ్ళాలా వద్దా అనే డైలమాలో ఉన్నాడు, డైలమాలో ఉన్న తర్వాత దేవుని ఆత్మ, ఇవన్నీ కాదు. కానీ అక్కడ రాయబడిన మాటలు, అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక, యూదుల పండుగ వచ్చింది కాబట్టి తాను ఒక యూదుడు గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. యేసు యెరూషలేమునకు వెళ్ళాను అనే దానికన్నా యేసు యెరూషలేమునకు తిరిగి వెళ్ళను అందులో తప్పేం లేదు. కారణం ఏంటంటే యేసు ప్రభు యోహాను సువార్త ప్రకారం ఇది 3వసారి యెరూషలేముకి రావడం. 1వ అధ్యాయంలో ఆయన యెరూషలేము ప్రాంతంలో ఉన్నాడు. 2వ అధ్యాయంలో ఆయన గలిలీలో ఉన్నాడు, కానాలో ఉన్నాడు. తర్వాత కానా నుంచి యెరూషలేముకి వచ్చాడు. 2వ అధ్యాయంలో కానా అద్భుతం తర్వాత ఆయన యెరూషలేముకి వచ్చాడు పస్కా పండగ సమయానికి. 3వ అధ్యాయం అంతా యెరూషలేములో ఉన్నాడు. 3వ అధ్యాయంలో ఆయన గలిలీకి వెళ్ళాలని స్టార్ట్ అయిపోయాడు. 4వ అధ్యాయంలో సమరయలో ఉన్నాడు. 4వ అధ్యాయం చివరిలో ఆయన గలిలీకి వెళ్ళినట్టుగా మనం గమ్యస్థానాన్ని చేరుకున్నట్టుగా చూస్తున్నాం. ఆయన తాత్కాలికమైన గమ్యస్థానం. అనగా ఈ లెక్క ప్రకారం చూసుకుంటే 1వ అధ్యాయంలోను 2వ అధ్యాయంలోను మరలా 5వ అధ్యాయంలో ద థర్డ్ ట్రిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు జెరూసలేం యోహాను సువార్త ప్రకారం, అనగా ఈ బెతస్దా కోనేరు దగ్గర జరిగినటువంటి అద్భుతం. యేసు ప్రభు పంపబడ్డాడు. ఆయన తండ్రి యొక్క గైడెన్స్ ప్రకారం వెళ్ళేవాడు కానీ ఓన్గా వెళ్ళేవాడు కాదు. మనం ఎవరు వెళ్ళకూడదు, సొంతంగా పంపబడాలి. మనం ఎవరూ పరిచయం చేసేయకూడదు, పిలువబడాలి. అహరోను దేవుని చేత పిలువబడినట్టు పిలువబడాలి, పంపబడాలి. గ్రామానికైనా పట్టణానికైనా ఎక్కడికైనా పంపబడాలి. మనం వీ హ్యావ్ టు బి సెంట్. పంపబడుతున్నాము అంటే నేను తక్కువ వాడిని అని అర్థం. నన్ను పంపినవాడు గొప్పవాడు. యేసుప్రభు చెప్పిన మాట, పంపినవాడు గొప్పవాడు, పంపబడిన వానికన్నా గొప్పవాడు. ఆయన నాకు ఆజ్ఞాపించాడు. ఆయన అధికారంతో నన్ను అపోస్తులుడే పేరు పెట్టో లేకపోతే అపోస్తులుడుగా ఎంచి నన్ను పంపించాడు. నేను గొప్ప కాదు కానీ, వెళ్ళినవాడు గొప్ప కాదు కానీ, పంపినవాడు గొప్ప. యేసు గొప్పవాడు. అనగా ఇక్కడ మనం ఆలోచిస్తున్నాం, యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. తండ్రి నన్ను పంపించాడు కాబట్టి నేను మిమ్మల్ని పంపిస్తాను. మీరేం చేస్తారంటే రాబోయే రోజులు మీరు శిష్యులు తయారు చేసి శిష్యులను పంపిస్తారు. మీరు ఈ పంపించడం అనే ప్రాసెస్ జరుగుతుంది, పునరావృతం అవుతూనే ఉంటుంది. ఆగిపోయే పని కాదు, పరిచర్య ఆగిపోయేది కాదు. ప్రభువు రాకడ వరకు పరిచర్య కొనసాగుతుంది. ప్రభువు రాకడ వరకు కొనసాగుతుందంటే ఎన్ని అడ్డంకులు ఆటంకాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా పరిచర్య మాత్రం ఆగదు. ఈ ఇజం అనగా ఎవాంజలిజం అనేటువంటి ఇజం ఆగదు. ఇది ఫెయిల్ కాదు, ఇది కొనసాగుతూనే ఉంటుంది, ఇది విజయవంతం అవుతూనే ఉంటుంది. యేసు ప్రభు యెరూషలేమునకు వచ్చాడు. మొదటిసారి బాగానే ఉంది, 1వ అధ్యాయంలో ప్రజలు అలాగని టూ మచ్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు స్పందించి ఆయన స్వీకరించారని కాదు. 2వ అధ్యాయంలో కొన్ని అద్భుతాలు జరిగాయి, దేవాలయ ప్రక్షాళన జరిగాయి కాబట్టి కొద్దిగా పర్లేదు, ఇట్స్ ఓకే. కానీ 3వ అధ్యాయం నుంచి ఒక తిరుగుబాటు ధోరణి కనిపించింది, తిరస్కారం కనిపించింది. ఇక 4వ అధ్యాయం సమరయలో బాగానే ఉంది. 5వ అధ్యాయం నుంచి అక్కడ రిజెక్షన్ కనిపిస్తుంది. అనగా 3వసారి వెళ్ళి విసిగిపోయి వద్దులే అనుకోలేదు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యూదయాకు తిరిగి వెళుదుము అన్నాడు. యూదయాకు తిరిగి వెళుదుము అంటే యెరూషలేముకు తిరిగి వెళ్దాము అన్నాడు అని అర్థం. లేదు అంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో కాంటెక్స్ట్ ప్రకారం బేతనీయకు తిరిగి వెళుదుము, అనగా మరణం జరిగినటువంటి 4 రోజుల క్రితం మరణం జరిగినట్టు లాజరు ఇంటికి వెళ్దాము. ఎందుకంటే అక్కడికి వాళ్ళని రాళ్ళతో కొట్టాలని చూస్తున్నారు కదా. సో వాట్, నో ప్రాబ్లం, లెట్స్ గో బ్యాక్ దేర్. దేవుడు అనుమతించందే ఏది జరగదు, నా తండ్రి అనుమతించందే ఏది జరగదు.
దేవుడు అనుమతించిందే మరణమైనా వ్యాధైనా ఏదీ రాదు, కనుక ధైర్యంగా ఉందాం. మళ్ళీ 4th వేవ్ వస్తుందనే కంగారు పడాల్సిన అవసరం లేదు. జరగాల్సింది జరుగుతుంది, జరగాల్సిందని నువ్వు నేను ఆపలేము. జరుగుతున్నప్పుడు దేవ సాన్నిధ్యం మనతో ఉంటుంది. జరుగుతున్నప్పుడు దేవుడు అది మరింత తీవ్రతరం కాకుండా దేవుడు మనల్ని కాపాడతాడు, ప్రమాదం నుంచి తప్పిస్తాడు. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సరే, మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ప్రభు పంపబడ్డాడు, ఆయన యెరూషలేముకు పంపబడ్డాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనిస్తే, యూదుల పస్కా పండగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్ళి అనే మాట మనం చూస్తున్నాం. 11వ అధ్యాయం 7వ వచనంలో ఇంతకుముందు ప్రస్తావించినట్లుగా ఆయన మరలా యూదయ వెళ్ళాలనుకున్నాడు. యూదయ వెళ్ళాలనుకుంది, యెరూషలేం వెళ్ళాలనుకుంది. తనను తిరస్కరించిన ప్రదేశానికి వెళ్ళాలనుకున్న ఆలోచన యేసుదే. కానీ శిష్యులు అన్నారు, మేము ఇక రామండి, అక్కడికి వెళ్ళడం మాకు ఇష్టం లేదు. వీ డోంట్ వాంట్ టు గో బ్యాక్ టు దట్ ప్లేస్. మమ్మల్ని తిరస్కరించిన ప్రదేశానికి వెళ్ళడం మాకు ఇష్టం లేదు. మమ్మల్ని గౌరవించే గలిలయలో మేము ఉంటాం, మమ్మల్ని గౌరవించే సమరయలో ఉంటాం. అంతేగా దేవుని సేవకులుగా అందరూ చక్కటి ఆతిథ్యాలు ఇచ్చి, భోజనాలు ఇచ్చి, కానుకలు ఇచ్చే ప్రదేశానికే సేవకులు వెళ్తారు. ఏమీ లేకుండా వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకోను, వాళ్ళు రిస్కులు తీసుకుని అవమానానికి గురయ్యే ప్రదేశాలకు ఎవరు వెళ్తారు? యేసు ప్రభు రిస్క్ తీసుకుని ఎలా వెళ్ళాడు అనే దాని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మన టైటిల్ ప్రభు పంపబడ్డాడు. ఎందుకు పంపబడ్డాడు? వై హీ వాజ్ సెంట్ టు జెరూసలేం. ఈ పర్టికులర్ సందర్భంలో యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసు ఎందుకు పంపబడ్డాడని అనడానికి 4 కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ఎందుకు పంపబడ్డాడంటే ఒక ఉద్దేశం ఉంది, బై మిస్టేక్ కాదు జరిగింది. ఏంటి ఆ ఉద్దేశం అనే దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మొట్టమొదటి విషయం యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి కాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడగగా, చాలండి. When Jesus saw him lying there, he knew that the man had been crippled for a long time. Jesus said to him, do you truly long to be well? ఇప్పుడు ఆలోచిస్తున్న మాట ఏంటంటే, యెరూషలేముకు ఆయన వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? వాడు బహుకాలంగా, చాలా కాలం అంటే ఎంత? 38 సంవత్సరాలుగా. 38 సంవత్సరాలు అంటే షార్ట్ టైం కాదు, అది 38 సంవత్సరాల కాలంగా. అనగా యేసు యొక్క భౌతికమైన వయసుకు మించి అతను అక్కడున్నాడు. వాడు అక్కడ ఉన్నాడు అని కాదు, అక్కడ పడి ఉండడం చూచి, హీ వాజ్ లయింగ్ డౌన్ దేర్, హీ వాజ్ థ్రోన్ డౌన్ దేర్. తీసి వాడిని ఇసురు పారేశారు, వాడిని అక్కడ పడేశారు. వాడిని మెల్లగా దించారని కాదు, వదిలిపెట్టారు, డ్రాప్ చేశారని కాదు, వాడికి వీడ్కోలు ఇచ్చారని కాదు. వాడు అక్కడ పడి ఉండుట చూచి, పడిపోయిన అవస్థలో ఉన్నాడు, లేవలేని అవస్థలో ఉన్నాడు. వాడు పడి ఉండట చేసి చూచాడు బహుకాలము నుంచి. అరే, అద్భుతాలు జరుగుతున్నాయి అంటున్నారుగా బెతస్దా దగ్గర. ఆయా సమయాల్లో దేవదూత వచ్చి నీళ్లు గదిలించడం కలదు అంటున్నారు కదా. అయితే ఎందుకు బహుకాలంగా ఇక్కడ పడి ఉన్నాడు? ప్రజలకు ఒక నిజాన్ని తెలియజేయడం కోసం యేసు ప్రభు అక్కడ పంపబడ్డాడని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే, బెతస్దాలో జరుగుతుంది, ఏదో అకేషనల్గా జరుగుతుంది, లేదా ఒక న్యాచురల్గా జరిగి ఉండొచ్చు. కానీ ఆ కోనేటి ద్వారా జరగడం కన్నా క్రీస్తు ద్వారా మరిన్ని కార్యాలు జరుగుతాయి. కోనేటిని ఎవరు నమ్ముకోవద్దు, క్రీస్తుని నమ్ముకోండి. ఈ రోజుల్లో క్రీస్తు సేవకులు నమ్ముతున్నారు, క్రీస్తుని నమ్మకపోవడం విచారకరం. కోనేటి మీద మీ విశ్వాసం ఉండకూడదు. నీళ్ల మీద, ప్రార్థించినటువంటి నూనె మీద, ప్రార్థనా బాటిళ్ళ మీద, ప్రార్థించిన హాల్ టికెట్ల మీద, ప్రార్థించిన పెన్ల మీద, ప్రార్థించిన ప్యాడ్ల మీద కాదు మన విశ్వాసం. మన విశ్వాసం ప్రాణం అర్పించినట్టు ప్రభు మీద. ఈ ప్రజల యొక్క విశ్వాసం అంతా బెతస్దా కోనేరు మీద ఉంది. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని సరైన దారిలో పెట్టడం కోసం, పక్కదారి మళ్ళిన విశ్వాసాన్ని, పరలోకపు బాట నుంచి పాతాళపు బాటలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రభు తన మార్గంలోకి తీసుకొని రావడానికి, అది మొట్టమొదటి పాయింట్. నిజాన్ని తెలపడానికి, స్వస్థతను గురించిన నిజం తెలపడానికి. బెతస్దా ద్వారా స్వస్థత జరగడం లేదు. స్వస్థత జరిగితే దేవుడు పంపిన మనిషి ద్వారా జరుగుతుంది. నీళ్ల ద్వారా స్వస్థత లేదు, జరగవచ్చు భౌతికంగా.
పలా నీళ్ళు తాగితే మంచిదండి, పలా నీళ్ళు తీగుంటాయండి, పలా నీళ్ళలో ఔషధ లక్షణాలు ఉంటాయని చెప్తే చెప్పచ్చు. ఒకటి, నిజాలు తెలపడానికి దేవుడు తన కుమారుడిని పంపించాడు, వివేకం అనుగ్రహించాడు తన కుమారుని లోకానికి పంపించి. నిజం తెలపాలి. మతం పేరుతో జరుగుతున్న వ్యాపారం, మతపు ముసుగులో జరుగుతున్న వ్యాపారాన్ని తెలియజేయడానికి, దేవాలయంలో జరుగుతున్న వ్యాపారాన్ని ప్రజలకు తెలియజేయడానికి, దాన్ని ఖండించడానికి దేవుని కుమారుడు వచ్చాడు. ఒకటి, నిజాన్ని తెలపడానికి యేసు పంపబడ్డాడు. నేను సత్యముల గురించి ప్రకటించుటకే పుట్టాను నేను, లేదా పంపబడ్డాను అన్నట్టుగా యేసు ప్రభు యోహాను సువార్త 18వ అధ్యాయంలో చెప్పాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం. నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచెను. Jesus said to him, stand up, pick up your sleeping mat and you will walk. దేవునికి స్తోత్రం. 38 సంవత్సరాలకు పడిపోయినాక లేవగలవా? లేవడానికి కొద్దిగా ప్రయత్నం చేయి, కొద్దిగా మెల్లమెల్లగా ప్రయత్నం చేయి, ఏం కాదులే, నువ్వు పడవలే అని మోటివేషన్ ఇవ్వడానికి కాదు యేసు ప్రభు వచ్చింది. ఫిజియోథెరపీలో వాళ్ళు మసాజ్లు అవి చేస్తున్నారు, కానీ అదే సమయంలో మోటివేట్ చేస్తున్నారు. యూ కెన్ వాక్, మీరు నడవగలరు. హిప్నటైజ్ చేస్తున్నారు. యేసుప్రభు ఇక్కడ హిప్నటైజ్ చేయడానికి రాలేదు. లేచి నీ పరుపెత్తుకొని నడవడానికి ప్రయత్నం చేయి. మళ్ళీ పడిపోయినా పర్లేదు, మళ్ళీ ప్రయత్నం చేయి కాదు. యేసుప్రభు చెప్పింది అది కాదు. రైజ్ అప్ అండ్ వాక్, అంతే. దేవునికి స్తోత్రం. పేతురు యోహానులు వాళ్ళకి, ఇదిగా బాబు నువ్వు ఎన్నో సంవత్సరాలు పడిపోవచ్చు, నో ప్రాబ్లం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, యేసు నామములో లేచి నడువు అనేసరికి చీలమండలకు, లేకపోతే యాంకిల్స్కి, లేకపోతే కాళ్ళకి బలం వచ్చింది. కొన్ని సంవత్సరాలుగా బలహీనంగా ఉన్న కాళ్ళు బలపరచబడ్డాయి, లేడి కాళ్ళుగా మారాయి. దేవాలయంలోకి వెళ్ళి వాడు దేవుని స్తుతించాడు. ఇక్కడ కూడా అదే జరిగిన విషయం. రెండో విషయము, నిన్ను నడిపించడానికి, నడవలేని నిన్ను నడిపించడానికి, నడవలేని నిన్ను ఆత్మ సంబంధంగా నడిపించడానికి, పరిశుద్ధతలో నడవలేని నిన్ను నడిపించడానికి, ప్రార్థనలో నడవలేని నిన్ను నడిపించడానికి, ఉపవాసంలో నడవలేని నిన్ను నడిపించడానికి ఆయన చెప్తున్నమాట, రైజ్ అప్ అండ్ వాక్. ఇంకా రోగశయ మీద ఉన్నారేమో ఉదయకాలం. రైజ్ అప్ అండ్ వాక్ అనేటువంటి దైవస్వరాన్ని విని లేవగలిగినట్లయితే నువ్వు నడవగలవు, నువ్వు పడిపోవు. అలా పడిపోతూ లేస్తూ ఉంటారండి, అది సహజమేనండి అని కాదు యేసుప్రభు అనింది. గ్రాడ్యువల్గా జరిగే హీలింగ్ గురించి మాట్లాడేది, ఇన్స్టంట్ హీలింగ్ గురించి మాట్లాడాడు. శీఘ్రముగా కలిగేటువంటి, తక్షణమే జరిగేటువంటి స్వస్థత గురించి మాట్లాడాడు. కానీ నిదానంగా ఇంకా 1 నెలకో 2 నెలలకో 3 నెలలకో, లేకపోతే 7 రోజులు, లేకపోతే 7 వారాలు మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోవడం ద్వారా అని కాదు యేసుప్రభు అనింది. మనం జాగ్రత్తగా ఆలోచించి, ఇన్స్టెంట్ హీలింగ్ జరిగింది. అదే సమయంలో గ్రాడ్యువల్ హీలింగ్ కూడా ఎగ్జాంపుల్ ఉంది, మనం దాంట్లోకి వెళ్ళలేదు. ఒకటి, ఆయన నిజాన్ని తెలపడానికి పంపబడ్డాడు. రెండోది, ఆయన నడిపించడానికి పంపబడ్డాడు. నిన్ను నన్ను నడిపించాలి ఆత్మీయ పదంలో. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. స్తోత్రం. యోహాను సువార్త 5వ అధ్యాయం 14. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, వాణ్ణి దేవాలయంలో కనుగొన్నాడు. చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు ఇక నువ్వు పాపం చేయకమని చెప్పగా, A short time later, Jesus found the man at the temple and said to him. వాడు యేసును కనుగొన్నాడని కాదు, యేసు వాడిని కనుగొన్నాడు. స్వస్థత పొందిన వాడు స్వస్థపరిచిన వాడిని కనుగొన్నాడని కాదు, స్వస్థపరిచిన వాడు స్వస్థత పొందిన వాడిని కనుగొన్నాడు. ఆయనే మనల్ని వెదికాడు, ఆయనే మన దగ్గరికి వచ్చాడు, ఆయనే మనల్ని పిలిచాడు, ఆయనే మనల్ని ఏర్పాటు చేశాడు, ఆయనే మనల్ని ప్రేమించాడు. మనం ఏమి చేయలేదు, మనం ఏదో చేసామని డబ్బాలు కొట్టుకుంటున్నాం. మనం ప్రేమించామని, మనం పాడుతున్నామని, మనం ప్రసంగిస్తున్నాం, మనం డబ్బాలు కొట్టుకుంటున్నాం. కానీ ఆయన చేశాడు. హీ డిడ్ ఫస్ట్. ఆయనే మొదట మనల్ని ప్రేమించను. A short time later, Jesus found the man at the temple and said to him, look at you now. You are healed. నిన్ను నువ్వు చూసుకో. 38 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నావు? బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు గడిపాను. బట్ నౌ సీ, ఇంతకుముందు కోనేటి దగ్గర ఉన్నాడు, ఇప్పుడు కోవెల్లో ఉన్నాడు. దేవుని స్తోత్రం. కోనేటి దగ్గర ఉన్న వాడిని క్రీస్తు కోవెల్లోకి తీసుకొచ్చాడు. వాడిని దేవాలయంలో కనుగొని, ఇంకా బెతస్దా కోనేటి దగ్గర అమ్మా ఇంకా కాళ్ళు లేవండి, చేతులు లేవండి, ధర్మం అండి, భిక్షాన్ దేహి, మీకు పుణ్యం వస్తుంది అనేటువంటి డైలాగులన్నీ మానేశాడు ఆయన. దేవుని స్తుతించడం ఆరంభించాడు. అండ్ లుక్ అట్ యూ నౌ, యు ఆర్ హీల్డ్, వాక్ అవే ఫ్రమ్ యువర్ సిన్ సో దట్ నథింగ్ వర్స్ విల్ హ్యాపెన్ టు యూ. వర్స్గా జరిగేటువంటి పరిస్థితులు, ఘోరమైన మరింత కీడు కలుక్కున్నట్లుగా పాపంలో ఉండొద్దు, పాపం చేయొద్దు, స్టాప్ సిన్నింగ్ అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం.
మూడో విషయము, ఆయనను నిలుపుటకు, ఒక రోగిని 38 సంవత్సరాల రోగిని నిలుపుటకు, పరిశుద్ధతలో నిలుపుటకు. ఒకటి నిజము తెలుపుటకు, రెండోది నడిపించుటకు, మూడోది నిలుపుటకు. నిలపాలి దేంట్లో? పరిశుద్ధతలో మనం నిలవాలి, పరిశుద్ధులుగా నిలవాలి. తర్వాత లాస్ట్ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5:16. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వస్థత పొందుకున్నాడు, బాగానే ఉన్నాడు, కానీ స్వస్థపరిచినటువంటి పరమ వైద్యుని యొక్క పరిస్థితి, ఆయన హింసించబడ్డాడు. హీ వాజ్ అఫ్లిక్టెడ్ ఆర్ పర్సిక్యూటెడ్. ఆయన శ్రమకు గురాడు, స్వస్థపరిచినాడు. తాకినంతనే స్వస్థత నొసగిన తనువుపై కొరడా చెల్లంది. తాకినంతనే స్వస్థతనిచ్చేశాడు, కానీ ఇప్పుడు ఆయన తనువు మీద, ఆయన దేహం మీద కొరడా దెబ్బలు పడ్డాయి. వాడు బాగున్నాడు, కానీ ఈయన మాత్రం ఇబ్బంది పడుతున్నాడు. అనగా యేసు ప్రభుని శ్రమల కోసం సిద్ధపరచడానికి దేవాది దేవుడు ఆయన యెరూషలేముకు పంపించాడని దీన్ని బట్టి అర్థం చేసుకోగలం. అనగా నిందలని, అవమానాల్ని భరించడానికి, నిందను సహించడానికి, సిద్ధపరచడానికి ఆయన పంపించాడు. నింద కొరకు సిద్ధపరచడం కోసం, నిందల కొరకైనటువంటి సిద్ధపాటు కొరకు ఆయన యెరూషలేముకు పంపించాడని మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఆలోచించినటువంటి 4 విషయాలు: ఒకటి నిజాన్ని తెలపడానికి, రెండోది నడిపించడానికి, మూడోది నిలపడానికి, నాలుగోది నింద కొరకు సిద్ధపరచడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. మీరు యెరూషలేముకు ఎందుకు పంపబడ్డారు? తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుని ఈ లోకానికి యెరూషలేముకు ఎందుకు పంపించాడు, మూడోసారి ఎందుకు పంపించాడనే విషయాలు మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మతం పేరుతో జరుగుతున్న మోసాన్ని, ఆ నిజాన్ని మీరు మాకు తెలపడానికి, మతం యొక్క అసలు రంగు బయట పెట్టడానికి, అంతేకాకుండా నడిపించడానికి, అంతేకాకుండా పరిశుద్ధతలో నిలపడానికి, అంతేకాకుండా నింద కొరకు సిద్ధపరచడానికి మీరు యెరూషలేము పంపబడ్డారని, అలాగే మేము కూడా ఆయా ప్రాంతాలకు పంపబడి మీ చిత్తాన్ని, మీ ఉద్దేశాన్ని నెరవేర్చుటకు సహాయం చేయమని సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలం ఇదే సమయంలో మనం శాంతి టీవీ ఛానల్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.